గాడిదలు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు. గాడిద కాంగ్రెస్ వాళ్ళే గాడిదలు 100కు 200%. ఇప్పుడు అంగట్లో పశువుల్లాగా జనాలను కొన్నారు కదా, అంగట్లో పశువుల్లాగా జనాలను అడ్డమైన హామీలు ఇచ్చి, ఎలవిగాని హామీలు ఇచ్చి, అదిస్తా ఇదిస్తా పోర్రి తెల్లారే పోర్రి తీసుకోర్రి అని మాట్లాడి ఇలా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఈ దున్నపోతులు. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఇదే రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతాడు రాజ్యాంగం పట్టుకొనేమో దేశమంతా వాడు తిరుగుతాడు. మా యొక్క అశోక్ నగర్కి వచ్చిండు, మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, మా నిరుద్యోగులతోటి ఛాయ్ తాగిండు, బిస్కెట్ తాగిండు, యూజ్లెస్ ఫెలో. ఆ సిగ్గుండాలి కదా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి 2 లక్షల ఉద్యోగాల గురించి వాడు మరి ఆ రాహుల్ గాంధీ అయినా వీరిని అడగాలి కదా. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కూడా ఇవ్వలేకపోయింది కదా అని 1,95,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1,65,000 ఉద్యోగాలు ఫిల్ చేసింది కేసీఆర్. అంటే వీళ్ళు కూడా మాట్లాడు సంవత్సరం అయింది, సంవత్సరంలో దాంట్లో వీళ్ళు ఇచ్చిన 53,000 ఉద్యోగాలు ఏమో మేము భర్తీ చేసి 53 వాళ్ళు ఇచ్చిన దాంట్లో నోటిఫికేషన్ రకరకాల కారణాలు, అంటే ఎలక్షన్ కోడ్ కారణం కానీ ఇతరత్ర కారణాల వల్ల ఆ యొక్క ఇచ్చిన 33,000 ఉద్యోగాలు పెండింగ్ అయ్యి వీళ్ళు నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆఫ్టర్ దట్ ఫిల్ చేసి వీళ్ళు పత్రాలు ఇచ్చారు. అంటే ఎవరికో మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని సంకరెత్తుకుంటాడా రేవంత్ రెడ్డి? సిగ్గునదా అని చెప్తాను నేను. ఈయనంత వరెస్ట్ గవర్నమెంట్, ఈయనంత స్టూపిడ్ ఫెలో ఎవ్వరు లేరు. ఎందుకు చెప్తారు మరి అంటే ఎందుకు కాలంగానే ఎట్లా చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయిందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? 10 ఏళ్ళు కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చలేదు కదా. ఇగో మీ దగ్గర వీళ్ళ మేనిఫెస్టో ఉండదు. వచ్చిన 100 రోజుల్లోనే మేము ఈ యొక్క హామీలను కంప్లీట్లీ జస్ట్ వచ్చిన 100 రోజుల్లోనే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలు అనేవి ఏ పార్టీ అందులో తప్పేముందండి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, తెలంగాణ రాష్ట్రానికి మేనిఫెస్టో, ఈ కంప్లీట్ మేనిఫెస్టోని వీళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే నేను హామీలు మొత్తం అమలు చేస్తామని మాట్లాడినప్పుడు వీళ్ళ బడ్జెట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక స్తోమత తెలియదా? కానీ సోయి ఉండాలి కదా. మీరు చూడండి, మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఎక్కడైనా వస్తున్నాయా? ఏ ఒక్క మహిళకి వస్తున్నాయి? మా అమ్మకి వస్తలేదు, మా చెల్లెకి వస్తలేదు అన్న చెప్పారు వాళ్ళు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాడు. మా ఊళ్ళో 5 వచ్చింది, మిగతా వాళ్ళకి లేదు సబ్సిడీ. ఆర్టీసీ బస్సుల్లో ఆ వ్యవస్థ ఏందనేది ప్రతి ఒక్కరు, మన తెలంగాణ కాదు దేశమంతా తెలుసు. అది రైతు భరోసా కింద ఈ కౌలు రైతులకు ఇచ్చిండా, వ్యవసాయ కూలీలకు ఇచ్చిండా, ఏం చేసాడు? ఒక్కటంటే ఒక్కటి కూడా వీడు ఫుల్ఫిల్ చేయకుండా ఇవాళ 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసామంటున్నాము. రైతు బంధు ఇస్తున్నారు. దేనికి బోనస్ ఇస్తావు నువ్వు? దేనికి బోనస్ ఇస్తావు? సన్న ఓట్లకు కాదు అన్న. మా ఇంట్లో 50 క్వింటాల వడ్లు పండింది, 50 × 500 ఎంత? 20,000 రూపాయలు నీకు నష్టపోయినా కదా. నువ్వు ఎందుకు ఇచ్చిన హామీ? వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం హామీలు కంప్లీట్ చేస్తా అని మాట్లాడినప్పుడు చేయాల్సిన బాధ్యత ఈ దున్నపోత మీద ఉండాలి కదా. ఈ స్టూపిడ్ ఫెలో అచ్చుడు పోయాడు లేదా నాయకుడిని పట్టుకొని దున్నపోత దేశ నాయకుడు మరి దేశమంతా తిరుగుతుండు. మరి ఈయన తిరుగుతుండు కదా, రాజ్యాంగం పట్టుకొని మొత్తం నేను రాజ్యాంగాన్ని కాపాడుతా, రాజ్యాంగాన్ని మొత్తం నేను అబాసు పాలు చేస్తారు మిగతా పార్టీలు అని చెప్పేసి మాట్లాడే వీళ్ళు ఎలక్షన్లకు ముందు వచ్చినోడు మళ్ళీ ఇప్పటి వరకు దాదాపుగా 500 రోజులు అవుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 500 రోజులు ఏర్పడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. బట్ ఇప్పటి వరకు కూడా కనీసం వీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళకి పాస్పోర్ట్ దొరుకుతలేదా, టికెట్ దొరుకుతలే ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి? అంటే వస్తే చెప్పుతాం కొడతారని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. మొన్నటికి మొన్న ఈయన యొక్క టూర్ మా వరంగల్లో ఉండే, రైతు డిక్లరేషన్ ఇచ్చిండు. అక్కడే రైతులందరూ ఆవు పెండతో పట్టుకో రెడీగా ఉన్నారు కొడదామని చెప్పేసి. అంటే 100కు 10,000% వీళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తుంది, వాళ్ళకి సంబంధించిన ఎస్బీ వ్యవస్థ చెప్తుంది. రాకండి సార్, దయచేసి రాకండి, వీళ్ళు కొట్టేటట్టు ఉన్నారు. అసలే పోరాటాల గడ్డ వరంగల్. రైతులకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీరు ఎట్లా చెప్పగలరు? రైతులకు రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఇవన్నీ చెప్పిండు అన్న. రైతు భరోసా కింద కూలీ రైతులకు ఇస్తా అని చెప్పిండు, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పిండు. ఎట్ ద సేమ్ టైము ఆ సన్న ఓట్లు కానీ పండిన ప్రతి ఒక్క వాటిలను మేము ప్రతి గింజకు బోనస్ ఇస్తామని చెప్పిండు. ఎక్కడ ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. బదులు ఊర్లకి వెళ్ళి అడిగితే బాగుంటది, బోనస్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. సన్న ఓట్లకి ఇచ్చిండే, సన్న ఓట్లకి ఇచ్చింది. మేము అడిగింది ప్రతి దొడ్డు ఓట్లకు కూడా ఇస్తా అని చెప్పిండు కదా, దొడ్డు ఓట్లకు ఇస్తా అని చెప్పిండు కదా. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. నేను ఒక రైతు బిడ్డనే, రైతు పుట్టినోనే కదా, నాకు తెలియదు వాళ్ళ యొక్క ఇబ్బందులు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిర్రు. ఎక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డబల్ బెడ్రూమ్లు కట్టించిన దానికి రంగులు పోసిరు. 3 రంగులు వేసి మొత్తం కొత్తగా రంగులు పూసి ఇస్తామని చెప్తారు, మాట్లాడుతారు. ఇవాళ కేసీఆర్ గారు కట్టించిన ఇల్లు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టిల్లు?
ఎవరు కట్టిరు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి తీసిల్లా లేకపోతే పునాది తీసిల్లా 4,000 యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిర్రా చెప్పండి ఇయ్యలేదు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టే, దాదాపుగా చాలా మందిని ప్రతి మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అన్నారు. మండలం కాదు, జస్ట్ కాన్సెన్సీ వైజ్ ఇస్తున్నారు వాళ్ళు, అంతేనా? పిహెచ్డి చేస్తే 5 లక్షల రూపాయలు అన్నారు అన్న. నేను పిహెచ్డి నాకు 5 లక్షల రూపాయలు రాలే. పీజీ చేస్తే 1,00,000 రూపాయలు అన్నారు. డిగ్రీ చేస్తే 50,000 అన్నారు. అదే విధంగా ఇంటర్ చేస్తే 20,000 అన్నారు. 10th పాస్ అయితే 10,000 అన్నారు. మహిళలకు స్కూటీలు అన్నారు. వైఫై ఫ్రీ అన్నారు. నిరుద్యోగ భృతి అరే నువ్వు పొంగిరెడ్డి గారు మాట్లాడతారు, ఈ 5 ఏళ్ల కాలంలో మేము పూర్తిగా ప్రభుత్వం దిగిపోయేసరి నాటికి ఇచ్చిన హామీలు తల తెగినా కూడా మేము ఇచ్చే తీరుతామని మాట్లాడుతున్నాం. తల తెగిన సిగ్గుండాల వానికన్నా సిగ్గుండాల పొంగులేటి అనేటోనికి స్టూపిడ్ ఫెలో నేను అంటున్నాం. మీరు మంత్రులను అదే ఖమ్మం సభలో వేదికగా వాడు ఎవడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు 90 తాగిండో మరే ఫుల్ తాగిండో తెలియదు. అరే చూపెట్టి ఇగో అరే కేటీఆర్ ఇగో మేము 4,000 రూపాయలు ఇస్తున్నాము పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి చూపెట్టినోడు ఇప్పటి వరకు దాదాపుగా 500 రోజులు అవుతుంది. 500 రోజులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 500 రోజులు ఎక్కడ ఎవరికి వచ్చినాయి అన్న? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా జరిగిన సత్యం చెప్తా. నేను మా ఊరికి పోయినా, నేను మొన్న రీసెంట్లీ మా ఊరికి పోతే మా పాలకుర్తి కొడకళ్ళ మండల్ మాది, పాలకుర్తి కాన్సెన్సీ కొడకళ్ళ మండల్. ఆ చరిత్ర కూడా నీకు చెప్తా బరాబర్. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే ఒక పెద్ద మనిషిని అడిగిన అన్న, ఒక పెద్ద మనిషి అంటే బాపు ఎట్లున్నదే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అని అంటే, ఏమున్నది నాన్న పెనం నుంచి పొయలబడ్డ పరిస్థితి ఉన్నది. ఆ రోజు మేము కేసీఆర్ ప్రభుత్వంలో చక్కెర బుక్కిన వాళ్ళం ఇలా తౌడు బుక్తో పరిస్థితి వచ్చింది నాన్న అని చెప్పేసి ఆయన మాట్లాడు. ఎందుకే గంట పెద్ద మాట్లాడుతున్నావు బాపు అని నేను మాట్లాడితే ఆయన ఏమంటాడు అని అంటే, అప్పుడు టైంకి వచ్చేది మాకు రైతు బంధు అయినా, టైంకి వచ్చేది పెన్షన్ అయినా, ఎప్పుడైనా మాకేమైనా ఆరోగ్య సమస్య వస్తే మేము హాస్పిటల్ పోయి చూపించుకునేటోళ్ళము. మా మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద కానీ కొడుకుల మీద బిడ్డల మీద ఆధారపడకపోయేటోళ్ళం. వాళ్ళు వస్తే మేము ఇంకా వాళ్ళకి ఇంత మాంసం తీసుకొచ్చి పంపించేటోళ్ళం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశించే పరిస్థితి ఉన్నదని ఆయన ఏడ్చుడు తక్కువ. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయినా, కొంచెం ముందు ఒక మహిళ కనబడ్డది. ఆమె పెద్ద మనిషి. ఆమెను అడిగితే ఎట్లున్నదమ్మా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అని అడిగితే ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంది, ఏం చేయాలి ఆయన ఒక పెద్ద ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి, నేను అనుభవించిన, నేను ఇది నేను జరిగిన సత్యం. ఆమె చెప్తుంది మాకు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. దానివల్ల మేము గుద్దినాం కానీ మమ్మల్ని ఇప్పుడు గుద్దుతుండు వీడు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే నాలాంటి యువకులు కనబడరు. అరే ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు అని అంటే, ఏమున్నదన్న ఈ చదివి అంత ఆగమైపోయారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, గ్రూప్ 1 పెంచుతా అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, గ్రూప్ 2 పెంచుతా అన్నాడు, మెగా డిఎస్సి అని అన్నాడు. ఏది లేదన్నా ఇక హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చినాం. ఇప్పుడు ఎలాగో మా కరువు పని స్టార్ట్ అయితే గదాన చేసుకొని బతుకుతాం అని చెప్పేసి వచ్చినాం అన్న అని చెప్పి ఆయన అన్నాడు. కొంచెం వస్తుంటే పోతే ఒక ఊరు బస్ స్టాండ్ కాడ ఒక చౌరస్తా ఉన్నది. ఆడ ఆటో డ్రైవర్లు కనబడ్డారు. వాళ్ళ ఆటోలో కూర్చొని పచ్చీసు లూడో ఆడుకుంటున్నారు. ఏంది మీ పరిస్థితి గిట్లా ఆడుకుంటారు ఏందన్నా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే, అన్న తెలిసిందే కదా అన్న, నీకు ఫ్రీ బస్సు పెట్టారు, మమ్మల్ని అంతా ఆగం చేసారు, మరి మీకు ఇవ్వాల్సిన 12,000 ఇస్తున్నా అన్న నెలకి అని చెప్తే ఆయన ముఖం ఏడిస్తాడన్న. రేపటి రోజున మా ఆటోలే వారి మీద తిరగబడి మా టైర్ల కింద. గారు ఎట్లయినా మీరు అధికార పార్టీ నాయకులు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని విమర్శించాలని కాకుండా నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు అడిగిరు కదా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేను చెప్తాను నీకు. బాజాప్తగా మొన్నటికి మొన్న నెల రోజులు కాలే గ్రామ సభలు పెట్టిళ్ళు. గ్రామ సభలు పెడితే ఎక్కడెక్కడ ఉరికిచ్చిళ్ళు చెప్పు. మేము ఉరికియాలి, మా పార్టీ నాయకులు ఉరికియాలి, మా పార్టీ కార్యకర్తలు ఉరికియాలి, సామాన్య ప్రజలు అదొకటి సరిపోతుంది కదా, అదొకటి సరిపోతుంది. స్వయాన ములుగులోనే ఒక వ్యక్తి తాగి చచ్చిపోయాడు గ్రామ సభల్లోనే, ములుగులో కూడా. అదేవిధంగా ఇయ్యాల కూడా ఈ రోజు తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన మందుల సామెలను స్వయాన కాంగ్రెస్ నాయకులే ఉరికిచ్చింది. అంటే ఈ పరిస్థితి ఎట్లున్నది అంటే, రేపటి రోజున గుర్తుపెట్టుకోండి ఉపేందర్ గారు, నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్కరి యొక్క రక్తంలో పోరాడే తత్వం ఉంటది, పోరాడతారు ఇక్కడ, ప్రశ్నిస్తారు. ఎక్కడికి పోయినా కూడా ఈ మేనిఫెస్టోని పట్టుకొని తిరుగుతున్నారు. ఇది పాశుపతాస్త్రం, ఇది కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్ పార్టీకి పాశుపతాస్త్రం. అర్థమైందా? ఇది పాశుపతాస్త్రము. 200% మా యొక్క ఈ అస్త్రాన్ని మేము ప్రయోగిస్తాము. రేపటి రోజున ఊరు వాడ గడప గడప తిరిగి ప్రతి ఒక్కరిని ఈ యొక్క మేనిఫెస్టోను దాదాపుగా ఇప్పటికే 20,000 నుంచి 30,000 వరకు జిరాక్సులు తీపిచ్చి పెట్టినాము. ప్రతి ఊరికి ఇది ఫస్ట్ మా కాన్సెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ప్రతి ఇంటికి ఇది నిమ్మలంగా గంట
సేపు ఒక ప్రతి ఇంటికి స్పెండ్ చేసి వాళ్ళకి వివరించి ఈ దున్నపోతులు ఈ స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళంతా కలిసి మనల్ని అందరూ మోసం చేశారని చెప్పేసి వీళ్ళంతా దున్నపోతులు ఈ రకంగా మాట్లాడడం అయితే సమంజసం కాదు, సబబు కాదు అన్నా. అంటే మీరు హుందాతనాన్ని ప్రదర్శించాలి. అన్న నువ్వు నేర్పించిన భాషే నాకు నీరజాక్ష 10,000%. నా రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏదైతే భాష మాట్లాడతాడో బాజాప్తగా నేను కూడా గదే మాట్లాడతా. ఈయన దయగల మా మంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే నేను అదే మాట్లాడతా. ఆయనే గుడ్లు తీసి గోళీలాడుతా అంటాడు, తొండలు జుర్రిస్తా అంటాడు, చెట్టుకి పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఆయన ఇష్టం భాషలో ఎట్లా మాట్లాడాలంటే మీకు ముఖ్యమంత్రి గారే నిదర్శనమా? 100% 200%.